ఈ యొక్క నూతన సంవత్సరములో మరి యొక్క శుభతరుణాన్ని దేవుడు మనకు ఇచ్చినారు. ఈ సమయమందు నేటి యొక్క వాక్య ధ్యానము ఆది దంపతులు అనేటువంటి అంశము నుండి పరిశుద్ధ గ్రంథాన్ని మనం ధ్యానం చేసుకుందామండి. ఆది దంపతులు. మనము ఆది దంపతులు అనేటువంటి పేరును మాటను తీసుకున్నప్పుడు ఆది దంపతులు అంటే ఎవరు? ఇంకెవరు? మన యొక్క పరిశుద్ధ గ్రంథ ప్రకారం గాను సృష్టి క్రమంలో మరి ఆదాము అవే కదండి అని అనుకుంటాం. నిజమే. అయితే ఆ యొక్క ఆది దంపతులు అనేటువంటి అంశం మీద దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. అయితే ఈ యొక్క ఆది దంపతులు అయినటువంటి ఆదాము అవ్వ, వీరు తొలి మానవులు, తొలి దంపతులు, ఆది దంపతులు కదండి. అయితే ఈ యొక్క ఆదాము అవ్వ దేవుని మాటను వినకపోవటం వలన అనాథ అగాధ జీవనము చేయవలసి వచ్చింది. ఏమండి? ఎందుకు వచ్చిందండి? దేవుని యొక్క మాటను, ఆయన చెప్పినటువంటి ఆజ్ఞను, తోట మధ్యలో ఉన్నటువంటి ఆ యొక్క పండును తినవద్దు అని దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞది. ఆ మాటను మన యొక్క ఆది తల్లిదండ్రులు ఏం చేస్తారండి? వారు దేవుని యొక్క మాటను విడనాడినారు, ఆజ్ఞను అతిక్రమించినారు కదండి. అలా చేయటం వలన అనాథ అగాధ జీవనము చేయవలసి వచ్చింది వారు కదండి. మరి ఈ మాటను నేను మన యొక్క ఆది తల్లిదండ్రులైనటువంటి ఆదామవ్వ గారి గురించి నేను ఇలా ఎందుకు చెప్తున్నాను అంటే, అనాథ అగాధ అని ఎందుకు చెప్తున్నానంటేనండి, అప్పటి వరకు కూడాను దేవునితో వారికి మంచి సాంగత్యం ఉండేది. ప్రతి ఉదయం, ప్రతి సాయంకాలం పూట, చల్లపూట వేళ ఏమండి, దేవుడు వారి దగ్గరికి వచ్చి వారితో సంభాషించేవారు, ముచ్చటించేవారు. ఏమండి, వారు ఏమని చెప్పి ఉంటారు? ఏమని ఆ యొక్క ఆది తల్లిదండ్రులకు దేవుడు చెప్పి ఉంటారని మీరు అనుకుంటున్నారండి? ఒక్కసారి మీరు ఆ రీతిగా ఆలోచన చేసినట్లయితే, వారు దేవుడు ఈ లోకములో చేయవలసినటువంటి మహత్తరమైనటువంటి కార్యక్రమాలను ఎన్నిటినో తెలియపరిచి ఉంటారు కదండి. ఆది దంపతులు ఏమండి, ఆదాము అవ్వగారు. అయితే దానిని చూచి దేశముతో, క్రోధముతో, ఉగ్ర రూపుడైనటువంటి ఆ సాతానుడు ఏం చేస్తారండి? ఆ యొక్క ఆది తల్లిదండ్రులని రాగద్వేషానికి, పాప శాపాలకు ప్రమిదలయ్యే విధంగా తయారు చేసినారు. ఆ యొక్క లూసిఫర్ అనేటువంటి ప్రధాన దూత సాతానుడు ఈ యొక్క ఆదాము అవ్వ దగ్గరికి వచ్చి ఏమండి, ఆ యొక్క పండు తినే విధంగా చేయటం, ఈ యొక్క విషయం మనందరికీ తెలుసు. అయితే ఆ యొక్క ఆది తల్లిదండ్రులైనటువంటి ఆదాము గారు ఎలాగైతే అక్రమము చేసి ఉన్నారో, ఆజ్ఞాతిక్రమమును చేసి ఉన్నారో, ఏమండి, మనలో కూడాను చాలా మంది ఏం చేస్తున్నామంటే, దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలను అతిక్రమిస్తున్నాము. ఆదాము అవ్వకు మనం కూడాను అప్పుడప్పుడు ఎంతో కొంత ఏమండి వారసులు అవుతున్నాం. కాబట్టి ఈ యొక్క ఆది దంపతులు రాగద్వేషానికి, పాప శాపాలకు ప్రమిదలైనట్లుగా మనలో ఎవరు కాకూడదు. ఏమండి, ఆ యొక్క ఆది దంపతులు దేవుని యొక్క మాటను అతిక్రమించినట్లుగా మనలో ఎవరు కూడాను అతిక్రమించకూడదని ఈ సమయం అందు మనము జ్ఞాపకం చేసుకుందాం. తర్వాత ఆది దంపతులు తర్వాత మనము అపర దంపతులు అనేటువంటి వారిని కూడాను మనము తెలుసుకుందాం.
మనకు తెలిసినటువంటి వారే. అయితే వారు అపర దంపతులు ఎలాగయ్యారయ్యా అని మీరు ఆలోచన చేస్తారు. అది ఎవరయ్యా అంటే మరియా, యేసేపు. ఏమండి? వీరిద్దరు కూడాను అపర దంపతులు. ఏమండి? వారిద్దరూ అపర దంపతులు. ఏ రీతిగా వారు అపర దంపతులు అయ్యారు అంటే, మరి యేసేపు గారికి మరియమ్మ గారిని ఏమండి కన్యక అయినటువంటి పుణ్యరాలైనటువంటి అమలోద్భవి అయినటువంటి మరియ. ఏమండి? అమలోద్భవి అనేటువంటి మాటకు అర్థం ఏమిటంటే పవిత్రమైనటువంటి కన్యక అని అర్థం వస్తుంది. నేను ఆర్సి దాంట్లోంచి వచ్చాను కాబట్టి ఏమండి అక్కడ అమలోద్భవి అని మరియమ్మ గారిని వారు పూజిస్తారు, ఆరాధన చేస్తారు. అయితే అది వేరే సంగతి. అయితే అటువంటి అమలోద్భవి అయినటువంటి మరియ ఏమండి పవిత్ర కన్యక, పవిత్రమైనటువంటి స్త్రీ. అటువంటి స్త్రీకి అటువంటి మరియమ్మ గారికి యేసేపు గారికి ప్రధానము చేయబడినది. అంతే, వారికి వివాహం అవ్వలేదు. గమనించండి కదండి. అయితే అటువంటి అపర దంపతులైనటువంటి అంటే కాబోయే దంపతులు, ప్రధానము చేయబడినటువంటి దంపతులు ఏమండి అటువంటి ఆ యొక్క మరియమ్మ గారికి దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదం ఏంటంటే అవతారమూర్తి అభిషిక్తుడైనటువంటి యేసయ్య ఏమంటే ఆయనకు ఆలనా పాలన చూడటము వారికి దేవుడిచ్చినటువంటి శ్లాఘ్యత, ఆశీర్వాదము మరియమ్మ గారికి. తదుపరి యేసేపు గారికి మరి దేవుడు తన యొక్క గాబ్రియల్ అయినటువంటి దేవదూత చేత మరి శుభవర్తమానాన్ని పంపించినారు. ఈ యొక్క అంశం మనకు బాగా తెలిసినటువంటిది కదండి. అయితే అటువంటి అపర దంపతులు మరి అవతారమూర్తి అభిషిక్తుడైనటువంటి యేసు స్వామికి ఆలనా పాలన, అనురాగ త్యాగానికి చూసి వారు ప్రమిదలైనటువంటి వారు, ప్రదీపములైనటువంటి వారుగా వారిని ముచ్చటించుకోవచ్చు. ఏమండి? అటువంటి మరి యేసేపు గారు ఆ యొక్క మరియమ్మ గర్భవతి అయి ఉండి ఉండగా మరి ఆమె కోసము ఆయన ఎంతో పవిత్రమైనటువంటి భావనలతో ఆయన తన యొక్క సహాయమును, సహకారమును మరియమ్మ గారికి అందజేసి ఉన్నారు. తద్వారా ఆ యొక్క యేసేపు గారు దేవుని చేత దీవించబడ్డాడు. అయితే ఆయన ఏ రీతిగా సహకరించారు అని మనం చూసినట్లయితే మరి నజరేతు నుండి బేత్లెహేముకి, బేత్లెహేము నుండి నజరేతునికి, గలీలీలకు అలాగా పలు ప్రాంతములకు ఆ యొక్క మరియమ్మ గారిని మరి గర్భవతిగా ఉన్నప్పుడును, తదుపరి మరియమ్మ గారు యేసుక్రీస్తు వారిని జన్మించిన పిదప ఆ యొక్క బాల శిశువుగా ఉన్నటువంటి యేసుక్రీస్తు వారిని ఏమండి మరియమ్మ గారిని ఆయన ప్రయాణ సౌకర్యములను కలిగించటము, వారికి అండగా ధైర్యాన్ని ఇవ్వటము, ఒక ప్రాంతము నుండి మరొక ప్రాంతానికి ప్రయాణం చేసేటువంటి ప్రక్రియలో యేసేపు గారు మరి మరియమ్మ గారికి సహకరించినారు. అంతేకాకుండాను ఈ యొక్క యేసేపు మరియమ్మ వారి యొక్క విషయం మనం చూసినట్లయితే యేసుక్రీస్తు వారు మరియమ్మ గర్భాన జన్మించే వరకు కూడాను మరియమ్మని చాలా పవిత్రమైనటువంటి మూర్తిగా, శ్రీమూర్తిగా వారు చూసారే తప్ప ఎప్పుడు కూడాను వారు ఆయనకు భార్యగా గాని, గృహిణిగా గాని ఆయన స్వీకరించలేదు. అర్థం చేసుకోండి. ఏమండి? అంటే ఆమెను కూడలేదు. ఆమెను పవిత్ర స్త్రీగానే దైవజనురాలు వల్లనే ఆయన ఆమెను పవిత్రంగా వారు చూసుకున్నారు. అటువంటి అనురాగ త్యాగానికి ప్రదీపములైనటువంటి వారు యేసేపు, మరియమ్మ కదండి. కాబట్టి వారు అపర దంపతులైనప్పటికీ కూడాను వారు మరి దేవుని యొక్క విషయంలో మరి అంతటి అంకుటిత భావముతో దైవ కార్యాన్ని
చేయటానికి వారు పూనుకున్నారు. చూసారండి. తర్వాత మనము మొట్టమొదటిగా ఆది దంపతుల గురించి తెలుసుకున్నాము. ఆదామవ్వ గారి యొక్క ఆజ్ఞాతి క్రమాల గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు మనము అపర దంపతులైనటువంటి యోసేపు మరియమ్మ ఏమండి వారి యొక్క అనురాగ త్యాగాన్ని మనము వారి యొక్క అంకిత భావాన్ని మనము తెలుసుకున్నాం. తదుపరి అభాగ్య దంపతులు. ఏమండి అభాగ్య దంపతులు అంటే ఎవరో అనుకోవద్దు, నాలాంటి వాళ్ళే అనుకోండి. ఏమండి అభాగ్య దంపతులు. ఈ యొక్క అభాగ్య దంపతులు అనేటువంటి మాటకు అర్థం ఏంటో తెలుసండి. దేవుని యొక్క అనుగ్రహమును, దేవుని యొక్క కటాక్షమును పోగొట్టుకున్నటువంటి వారు. ఏమండి దేవుడిచ్చేటువంటి ధన్యతలను వారు స్వీకరించి వాటిని స్వార్థానికి స్వలాభానికి ఉపయోగించుకోవాలని వారు దేవుడిచ్చినటువంటి స్వాస్థ్యములో నుండి ఏమండి ఆయన యొక్క ఆశీర్వాదములో నుండి బయటికి వచ్చి అగాధ పాలైనటువంటి వారు, అంతరించినటువంటి వారు అని మనము అనుకోవచ్చు. వారి పేర్లు చెప్పమంటారా? ఏమండి అననీయ, సప్పీరా. ఏమండి అపోస్తులు కార్యంలో మనం చూసినట్లయితే మరి అందరూ కూడాను వారి వారి ఆస్తులను అమ్మి వేసి మరి అపోస్తుల యొద్దకు తీసుకొని వచ్చేటువంటి ప్రక్రియలో వీరు కూడాను సమర్పించుకొని ఏమండి స్వార్థ స్వభావంతో వారు ఏం చేస్తారంటే అబద్ధం ఆడినారు. ఎవరితో ఆడినారు? మనకు అక్కడ చూసినట్లయితే పేతురు గారితో ఆడినట్లుగా, పేతురు గారితో అబద్ధం చెప్పినట్లుగా మనకు కనిపిస్తుంది. కానీ పేతురు గారితో మాత్రమే కాదండి, పరిశుద్ధాత్మ దేవుడికి వ్యతిరేకంగా వారు క్రియ చేసి ఉన్నారు, అబద్ధం ఆడినారు. ఇద్దరు కూడాను నాటకంగా కొడబలుక్కొని మరి అననీయ, సప్పీరా పేతురు గారి దగ్గరకు వచ్చి అబద్ధం చెప్పి ఉన్నారు. ఆ తర్వాత వారికి మరి శాపం వచ్చి అక్కడికక్కడే వారు మరణించినారు. ఏమండి మరి ఇతర అపోస్తుల వల్లే వారు కూడాను స్వచ్ఛందముగాను నిస్వార్థముగాను వారు మాట్లాడినట్లయితే, ఆ యొక్క ద్రవ్యాన్ని తీసుకొచ్చినట్లయితే వారికి ఎంతటి బాధ్యత వారికి లభించేదండి. అటువంటి వారు మరి ఏం చేశారండి? మరణాన్ని తెచ్చుకున్నారు. పరిశుద్ధాత్మ దేవుడికి వ్యతిరేకంగా వారు అబద్ధము చెప్పి కదండి. సరే, తర్వాత ఆదర్శ దంపతులు. ఏమండి ఆదర్శ దంపతులు మన యొక్క జూములో కూడా చూస్తూ ఉంటే మరి ఆదర్శ దంపతులు మరి భర్త భార్య ఏమండి మరి ప్రతిరోజు కూడాను మన యొక్క జూములో కూడాను మరి పాలు పంపులు పొందేటువంటి ఆదర్శ దంపతులు మన మధ్య ఉన్నారు కదండి. అయితే పరిశుద్ధ గ్రంథములో మనము ఆదర్శ దంపతులను మనం చూసినట్లయితే అకుల, ప్రిస్కిల్లా ఏమండి వీరి వలె ప్రతి కుటుంబంలోనూ తండ్రి, తల్లి, భార్య, భర్త ఏమండి అమ్మ, నాన్న దైవిక కార్యక్రమాలలో సమిష్టిగా కలిసి వారు దేవుని ఆరాధన చేయటము, దేవుని యొక్క పరిచర్యలో పాలుపంపులు పొందటము అనేటువంటిది మరి చేస్తున్నటువంటి వారిని మనము ఏమని పిలవాలంటే ఆత్మీయంగా ఏమండి ఆదర్శ దంపతులు. చూడండి, వీరు సకుటుంబంగా దేవుని యొక్క సన్నిధికి వస్తున్నారు, దేవుని యొక్క కార్యక్రమాల్లో విరివిగా పాలు పంపులు పొందుతున్నారు అని మనము అటువంటి వారిని ఆదర్శ దంపతులుగా మనము వారిని అభినందించవలసినటువంటి అవసరత ఉన్నది. అయితే ఇక్కడ ఈ యొక్క అకుల, ప్రిస్కిల్లా అనేటువంటి వీరు చేసినటువంటి ఆదర్శం ఏమిటయ్యా అంటే దేవుని చేత ఎన్నిక చేయబడినటువంటి పౌలు గారిని వీరు ఆహ్వానించారు, ఆశ్రయం ఇచ్చారు, ఆతిథ్యం ఇచ్చారు. తదుపరి దేవుని గురించి, దేవుని యొక్క పరిచర్యను ఏ రీతిగా చేయవలెనో ఇత్యాది అంశాలన్నిటినీ కూడాను పౌలు గారికి ఈ యొక్క అకుల, ప్రిస్కిల్లా తెలియచేశారు. పౌలు గారు బ్రహ్మచారండి. అటువంటి వారిని సహోదరుడిగా భావించి వారి యొక్క ఇంట చేర్చుకొని ఆ యొక్క
పౌలు గారిని వీరు ఆత్మీయంగా ఎంతో బలపరిచినారు. ఆ విధంగా మరి అకుల ప్రిస్కిల ఆదర్శ దంపతులైనారు. ఏమండి, మన సంఘంలో కూడాను, మన యొక్క ఈ మీటింగ్ లో కూడాను ఆదర్శ దంపతులు ఉన్నారు. ఉండబట్టే వారెంతో త్యాగ నిరతితో దేవుని యొక్క కార్యక్రమాలు జరిగే విధంగా మరి సహాయ సహకారాలు అందించేటువంటి దంపతులు మన మధ్య కూడా ఉండి ఉన్నారు కదండి. అయితే మరి మనము ఈ రోజున వాక్య ధ్యానం చేసినటువంటి ప్రధానమైనటువంటి అంశం ఏంటండి? ఆది దంపతులు. ఏమండి, అయితే ఆ ఆది దంపతులైనటువంటి ఆదమ్మ గారు మరి ఆజ్ఞాతిక్రమము చేస్తున్నారు. ఈ రోజుల్లో కూడాను ఎవరైతే ఆజ్ఞాతిక్రమం చేస్తున్నారో వారందరూ కూడాను ఆదాము అవ్వకి వారసులే కదండి. తర్వాత అపర దంపతులు. ఏమండి, ఇక యేసేపు మరియమ్మ మనము అపర దంపతులని చెప్పుకున్నాం కదండి. అయితే ఈ యొక్క వీరు మాత్రమే కాకుండాను జకరియా, ఎలిజబెత్, ఏమంటే వారి గురించి కూడా మనము ధ్యానం చేద్దాం. ఎలాగంటే వారు కూడాను అపర దంపతులే. ఎలాగా అపర దంపతులు అని మీరు అనుకోవచ్చు. అదేమిటయ్యా, వారికి వివాహం అయినది కదా మరి వారిని కాబోయే పెండ్లికు దంపతులని ఎలా చెప్తున్నామంటే ఏమి లేదండి, వారు మంచి వృద్ధాప్యము కలిగినటువంటి వారు జకరియా, ఎలిజబెత్. అయితే అటువంటి వృద్ధాప్యమందు వారికి మరి బాప్టిజం ఇచ్చి యోహాను గారు జన్మించటం ఏమిటి కదండి. అది ఎందుకు ఆ రీతిగా మరి యేసుక్రీస్తు వారి కంటే ముందుగా 6 నెలల ముందుగా బాప్టిజం ఇచ్చి యోహాను గారు ఈ యొక్క వృద్ధ దంపతులైనటువంటి జకరియా, ఎలిజబెత్ గారికి జన్మించారు అని అంటే ఎందుకంటే కొంతమంది చూడండి మన యొక్క బంధువులు, మనకు కావలసినటువంటి శ్రేయోభిలాషులు, స్నేహితులు, మన యొక్క ఇంటివారు, మన వలె దేవాది దేవుడు యేసు స్వామి చేత ఈ లోకములో జన్మించినటువంటి కొంతమంది మాత్రమే ఏమంటున్నారండి ఈ మధ్య కాలంలో బాగా విస్తారంగా ఏమంటున్నారు? ఏమిటండి మీ దేవుడు ఒక కన్యక గర్భమందు జన్మించటమా? అది ఎలాగా జరుగుతుందండి? అయ్యయ్యో, ప్రకృతికి విరుద్ధంగా ఉన్నది. ఏమిటో మీ దేవుని యొక్క జన్మ వృత్తాంతము మాకేమీ అర్థం కావటం లేదయ్యా అని మనల్ని కించపరుస్తున్నారు, అవమానిస్తున్నారు. వారెవరో తెలుసండి? అననీయ, సప్పీరాని ఎవరైతే తప్పు త్రోవ పట్టించారో లూసిఫర్ అతని యొక్క అనుచరులైనటువంటి 3వ వంతు దేవదూతలు. అర్థమైంది కదండి. కాబట్టి ఈ యొక్క వృద్ధాప్యమందు ఉన్నటువంటి ఈ యొక్క వృద్ధ జంట అయినటువంటి జకరియా, ఎలిజబెత్ నేను అపర దంపతులను నేను ఎందుకు చెప్తున్నానంటేనంటే వారు దాంపత్య జీవితానికి అపర దంపతులే. ఏమంటే దాంపత్య జీవితం అంటే బిడ్డలను కనటం. ఆ వయస్సునందు వారికి బిడ్డలు కలగటం అనేటువంటిది ప్రకృతి విరుద్ధం, ఇంపాసిబుల్, జరగనటువంటి పని. అయితే దేవుడు యేసుక్రీస్తు వారి యొక్క జననానికి ముందుగా ఈ యొక్క జకరియా, ఎలిజబెత్ గారికి దేవుడు గర్భబహమానముగా యేసుక్రీస్తు వారి యొక్క మార్గంను సరళం చేసేటువంటి మార్గదర్శిగా ఆ యొక్క బాప్టిజం ఇచ్చే యోహాను గారిని దేవుడు వీరి గర్భమందు ఎందుకు జన్మించారు అంటే చాలా మంచి మంచి విషయాలు ఉన్నాయి. అయితే ఇక్కడ మనకు కావలసినటువంటి ప్రధానమైనటువంటి అంశం ఏమిటయ్యా అంటే ఏమండి, కన్యక అయినటువంటి ఆ యొక్క మరియ గారికి పుత్రుడుగా దైవ కుమారుడు జన్మించటం ఏమిటి అని లోక సంబంధి వాయుమండలాధిపతి అయినటువంటి సాతాను యొక్క అనుచరులు ప్రశ్నిస్తున్నారే, దానికి ధాటిగా, రూఢిగా, నిష్కర్షగా సమాధానాన్ని చెప్పటానికి గాను ఈ యొక్క వృద్ధ దంపతులకు గర్భబహుమానాన్ని దేవుడు ఇచ్చి ఉన్నారు. అంతేకాకుండాను ఏదైనా తోటలో మరి తొలి మానవులను దేవుడు మట్టి బొమ్మను చేసి ఆ యొక్క మట్టి బొమ్మకు ఆ మట్టి మనిషికి
వాని యొక్క నాసికా రంధ్రములలో తన యొక్క ఊపిరిని జీవవాయువును ఊదినటువంటి దేవునికి ఏది అండి అసాధ్యము? ఏమంటే ఆ భగవంతుడికి తల్లిదండ్రులు లేనటువంటి వాడు, వంశావళి లేనటువంటి వాడు, తనకు తానే ఉన్నటువంటి వాడు యెహోవా దేవుడు. నిరంతరమును ఉండేటువంటి వాడు యెహోవా అనేటువంటి నామమునకు పేరునకు నిరంతరమును ఉండువాడు, తనకు తానే ఉన్నటువంటి వాడు. ఆయనకి తల్లి తండ్రి అవసరం లేదు, తనకు తానే ఉన్నటువంటి వాడు కదండి. అటువంటి దేవునికి ఒక కన్యక గర్భమందు ఆయన లోక కళ్యాణార్థమై లోక రక్షణార్థమై ఆయన మనిషి కుమారుడిగా జన్మించటానికి ఏ పాప మెరగినటువంటి పావనామూర్తి పుణ్యశ్రీ అమలోద్భవి అయినటువంటి ఆ యొక్క కన్యకైనటువంటి మరియ గర్భమందు జన్మించటమే అది దేవుని యొక్క శక్తి అయి ఉన్నది. అది దేవుని యొక్క మహిమను వెల్లడిపరచడానికి మాత్రమే దేవుడు ఆ రీతిగా ఆయన ఆ ప్రణాళికను రూపించి ఉన్నారు. దీనిని జీర్ణించుకోలేనటువంటి ఆ యొక్క అపవాది సంబంధికులు వేరొక విధంగా వారు మాట్లాడుతూ ఉంటారు. కానీ వారు కూడాను మనవారు, మనం వాళ్ళ వారము, వారు మనము అందరమును సృష్టికర్తైనటువంటి దేవుని యొక్క కుమారులము కుమార్తెలము కదండి. కాబట్టి ఈ యొక్క వృద్ధ దంపతులకు మరి దేవుడు ఆ రీతిగా మహత్కారాన్ని ఇచ్చి ఉన్నారు. ఇవన్నీ కూడాను మనము సాత్వికముతో సమన్వయముతో మనము మన యొక్క బంధువులకు, మన యొక్క స్నేహితులకు, ఏమండి మన వారికి ఇవన్నీ కూడా మనము తెలియపరచాలి. ఎందుకంటే ఒకప్పుడు కూడాను ఇంతటి జ్ఞానాన్ని పరిజ్ఞానాన్ని మనము పొందకుండా ఉన్నటువంటి తరుణములో పరిశుద్ధాత్మ దేవుడు మనకు జ్ఞానోదయాన్ని కలిగించినారు. కాబట్టి ఆ యొక్క దేవుని యొక్క జ్ఞానమును మనం కూడాను సాత్వికముతో వినయముతో మనము ఇతరులకు తెలియపరచవలసినటువంటి అవసరత మనకి ఉండి ఉన్నది. అయితే అసలైనటువంటి ఆది దంపతులు ఎవరు అనగా మరి ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందామండి. సర్వాధికారియు ప్రభువునకు మన దేవుడు ఏలుచున్నారు, ఆయనను స్తుతించుడి. గొర్రె పిల్ల వివాహ మహోత్సవ సమయము వచ్చినది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది గనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచాలి అనేటువంటి వాక్యము ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తున్నాం. ఏమండి ఇక్కడ చూడండి, అసలైన ఆది దంపతులు ఎవరు అంటే ఏమండి యేసుక్రీస్తు వారు. గొర్రెపిల్ల అనగా యేసుక్రీస్తు వారు. మరి ఆయన మనకు తండ్రి. మరి తల్లి ఎవరు అంటే ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది. ఆయన యొక్క భార్య ఎవరు అంటే వధువు సంఘము, పరిశుద్ధ సంఘము, శేషించినటువంటి సంఘము, దేవుని యొక్క 10 ఆజ్ఞలను ఆచరించాలని చెప్పేటువంటి సంఘము. ఏమంటే మరి యేసును గురించి ఆజ్ఞల గురించి సాక్ష్యమిస్తూ ఎంతో విశ్వాసముతో ఆజ్ఞలను బోధించేటువంటి సంఘము. అంతేకాకుండాను మరి యేసును గురించి ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 17వ వచనంలో మనం చూసినట్లయితే యేసును గూర్చియు దేవుని యొక్క ఆజ్ఞలను గూర్చియు సాక్ష్యమిస్తూ ఉన్నటువంటి శేషించినటువంటి సంఘమైనటువంటి వారితో, నిజ క్రైస్తవులతో మరి సాతానుడు యుద్ధము చేయటానికి వాడు ఎప్పుడు కూడాను సన్నద్ధుడే ఉంటూ ఉంటాడు. వాడు చేసేటువంటి ఈ యొక్క యుద్ధ ప్రకంపనలోనే అనేకులు అవివేకుల్లాగా క్రీస్తు వారి యొక్క జనం గురించి మాట్లాడుతూ ఉంటున్నారు. అయితే ఇక్కడ మనకు కావలసినటువంటి అసలైనటువంటి ఆది దంపతులు ఎవరు అంటే యేసుక్రీస్తు వారు. ఏమంటే పెండ్లి కుమారుడు, పెండ్లి కుమార్తె, శేషించినటువంటి సంఘము. మరి రెండవ రాకడ సమయంలో యేసుక్రీస్తు వారు ఈ యొక్క లోకములోనికి అడుగు పెట్టరండి.
వారు మధ్యాకాశమందుకు యేసుక్రీస్తు వారు వస్తారు. వచ్చి వారి యొక్క పరిశుద్ధమైనటువంటి దేవదూతలను ఈ భూమి మీదకు పంపించి వారు పరిశుద్ధులను ప్రోగు చేసి మేఘ మండలం మీద ఆ యొక్క మధ్యాకాశమందుకు పరిశుద్ధులను మనలను దేవుని యొక్క కృప చేత పరిశుద్ధులైనటువంటి మనలను యేసు స్వామి ఆ యొక్క దేవదూతల చేత మేఘ మండలము ద్వారాగా ఆ మధ్యాకాశమందుకు ఆయన మనలను పిలుచుకుంటారు. తదుపరి ఆ మధ్యాకాశమందు ఈ యొక్క పరిశుద్ధమైనటువంటి పవిత్రమైనటువంటి విశ్రాంతి దినమును ఆచరించి ఆ తరువాత వారు పరలోక రాజ్యానికి తీసుకొని వెళతారు. మనము అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ 1000 ఏండ్ల పరిపాలన అనేటువంటి తీర్పు జరుగుతుందండి. అది జరిగిన తర్వాత యేసు స్వామి మన కోసము ఏమండి ఆ ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము మొట్టమొదటి వచనాలు కనుక మనం చూసినట్లయితే అంతటా క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని ఆయన ఏర్పాటు చేస్తారు. ఏమండి ఆ యొక్క నూతన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగువచ్చుట చూచితిని. ఏమండి ఈ యొక్క ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 1-2 వచనాల ప్రకారంగా మనం చూసినట్లయితేనండి ఆ యొక్క 1000 ఏండ్ల పరిపాలన తర్వాత దేవుడు క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని సృష్టించి ఆ యొక్క నూతనమైన యెరూషలేము అనేటువంటి పరిశుద్ధ పట్టణంలో మనల్ని కూడాను జీవింప చేయటం మాత్రమే కాకుండాను ఆ దేవాది దేవుడు యేసు స్వామి తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు మనతోనే నివసిస్తారు. మరి ఆ యొక్క 24 పెద్దలు మరి దేవదూతలు మనందరం కూడాను కలిసి జీవించేటువంటి ఆ యొక్క కోసము మనము ఎదురు చూస్తున్నాము. అటువంటి దేవుని యొక్క కృప చేత మరి మనము అసలైనటువంటి ఆది దంపతులు, అసలైనటువంటి ఆది తండ్రి యేసు స్వామి, ఏమండి అసలైనటువంటి ఆది తల్లి ఆ యొక్క వధువు సంఘము పరిశుద్ధ ఏమండి యెరూషలేమైనటువంటి పట్టణము ఆ యొక్క పరిశుద్ధ సంఘము శేషించినటువంటి సంఘము ఆ సంఘములో ఆ సంఘమే మనకు తల్లి మన తండ్రి యేసు స్వామి త్రియేక దేవుడు. కావున మరి ఆది దంపతులు అనేటువంటి వాక్యాన్ని మనం ప్రారంభం చేసుకున్నాం. అయితే మరి చూసినట్లయితే ఆది దంపతులు అంటే ఆదామవనే మనం అనుకుంటాం. నిజమే, ఎందుకంటే మన యొక్క జ్ఞానాన్ని బట్టి చూసినట్లయితే మరి మొట్టమొదటిగా మరి ఈ యొక్క అగాధ జలముల మీద దేవుడు ఆత్మస్వరూపి వచ్చి వారు మరి క్రియేషన్ సృష్టి చేసినటువంటి వృత్తాంతములో విధానములో మరి తొలి మానవులు మరి తొలి దంపతులు ఆది దంపతులు ఆదామవ్వ గారే కాబట్టి మనము అలా అనుకోవటంలో ఏమాత్రం తప్పు లేదండి. అయినప్పటికీ కూడాను ఆ యొక్క ఆది దంపతులు తప్పిదము చేసి ఉన్నారు. ఈ యొక్క లోకమునకు మరి వారు రాగద్వేషాలను పాప శాపాలను వారు బహుకరించినటువంటి మన యొక్క తొలి ఆది దంపతులు ఏమంటే తొలి మానవుడు తొలి ఆదాము. ఆ ఆదాము గారు ఏ రీతిలలో వారు మరి విఫలులు అయ్యారో, వారు మరి ఆ యొక్క విషయంలో ఓడిపోయారు. అందుకనే మరి అసలైనటువంటి ఆది తండ్రి అయినటువంటి యేసు స్వామి ఈ లోకమునకు రెండవ ఆదాముగా వచ్చి మనకు రక్షణ ప్రణాళికను సంపూర్తి చేసి బహుకరించి మనలను ఆయన యొక్క రక్షణ ప్రణాళిక చొప్పున సంసిద్ధులను చేసి పరిశుద్ధపరిచి ఆయన యొక్క పరలోక రాజ్యానికి మరి మనల్ని ఎన్నిక చేసుకోవటం, ఆ పరలోక రాజ్యానికి వారసులుగా చేసుకోవటం, మరియు ఆ యొక్క క్రొత్త ఆకాశము క్రొత్త మరి నూతన పరిశుద్ధమును మన కోసము పరలోకము నుండి ఏర్పాటు చేసి దానిలో మనకి ఉంచటానికి గాను
దేవుడు ఇచ్చినటువంటి ఈ యొక్క వాక్య ధ్యానమును అంశమును మనము ఈ సమయమందు కలిగి ఉన్నాము. ఈ యొక్క నూతన సంవత్సరములో ఈ యొక్క మొట్టమొదటి ఈ ప్రసంగం ద్వారాగా మనము ఈ రోజు తెలుసుకున్నటువంటిది ఏమిటయ్యా అంటే, అసలైన ఆది దంపతులు యేసు స్వామి శేషించినటువంటి పరిశుద్ధ సంఘము, వధువు సంఘము. ఆ వధువు సంఘానికి మనము దేవుని యొక్క కృప చేత మనము ఎన్నిక చేయబడినందుకు దేవునికి ఎనలేని స్థుతులను మనము చెల్లించుకుంటూ, మరి మన యొక్క ఆది తండ్రి అయినటువంటి అసలైనటువంటి యేసు స్వామి సదాకాలము పరిశుద్ధాత్మని యొక్క రూపంలో మనతో ఉంటూ ఆయన యొక్క పరలోక రాజ్యానికి మనము ఎత్తబడే వరకు సదాకాలము మన అందరికీ ఆయన తోడై ఉండి కరుణించి కాచి కాపాడును గాక. ఆమేన్.